వెల్కమ్ బ్యాక్ టు అమెరికన్ వ్లాగ్స్. చూడండి ఇవాళ మురుకులు చేస్తున్నాం. అమ్మ రెసిపీ చెప్తా మీకు. సో ఇక నేను వెళ్ళిపోయే టైం వచ్చింది కదా, వెనస్డే రోజు అండ్ ఫ్లయింగ్ బ్యాక్. సో మురుకులు ఒకటి స్టార్ట్ చేసినాము, మురుకులు అప్పాలు. ఈ అమ్మ రెసిపీ చాలా బాగా చేస్తుంది. సో ఈ కొలత వచ్చేసి 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బియ్యం. అవి గిర్నీలా, ఓకే, గిర్నీ ఆర్ మిక్సీ, మరబట్టి అంటాం కదా, పట్టించి ఏం చేసిందంటే మళ్ళీ దీంట్లో ఉప్పు, కారం, ఎల్లిపాయలు, ఓమ, ఇంకా అవన్నీ మిక్సీ చేసింది. ధనియాల పొడి, ఎల్లిపాయలు, అవన్నీ ఏం లేవు, ధనియాలు, ఎల్లిపాయలు, వాము, జీలకర్ర, అది మిక్సీ కొట్టి దాన్ని వడగట్టి ఆ రసము ఈ పిండి కలపడానికి యూజ్ చేసిందనమాట. సో ప్రస్తుతానికి అయితే మేము 2 మురుకుల పావులు యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే ఇవ్వండి, తొందర అయిపోతుందని యాంటిక్ న్యూ. ఓకే, ఇలా మమ్మీ. ఓకే, సో వీఆర్ రెడీ ఫర్ అనదర్ రౌండ్. ఓకే ఏషి, చలో సీ యూ ఆల్. ఇవ్వండి మురుకులు చూడండి, చాలా బాగుంటాయి. మొన్న నేను వచ్చేసరికి కూడా అమ్మ చేసి పెట్టింది ఇవి. మళ్ళీ అదే రెసిపీ, సేమ్ థింగ్. సో అమ్మ రెసిపీ అయితే సింపుల్, మీకు చెప్పిన కదా నేను. జస్ట్ 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బియ్యం పోపించి మీరు గిర్నీ పట్టించేసి తర్వాత చల్లనీళ్ళు పోసే కలుపుకోవాలి పిండి. వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదు. నూనె కూడా పెద్దగా ఏం పీల్చదు. ఇది తిప్పడం కూడా ఈజీనే, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. నేనైతే ఈ ప్లేట్లో వేసి డైరెక్ట్ వేసేస్తున్నా, అమ్మనేమో అట్లా పేపర్స్ మీద వేసుకుంటుంది దాంతో. అదైతే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. సో అది అమ్మకి ఇచ్చేసిన, నేను ఇది చేస్తున్నా. సో అంతే, సింపుల్ రెసిపీ. అది మాత్రం వేసుకోండి, ఫ్లేవర్ వస్తుంది. అవన్నీ గ్రైండ్ చేసి మీకు కావాల్సిన ఎల్లిపాయలు, మెయిన్ ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఓమ, ఉప్పు, కారం పొడి